అయిపోయింది. మరి నీ భర్త ప్రేమ నీ బాధని తగ్గించగలిగిందా? తగ్గించలేదు స్మైలీ. ఎందుకంటే ఆనంద్ గారి ప్రేమ స్వచ్ఛమైన నీ మనసు స్వచ్ఛమైంది కాదు. నీ బాధ ఈ రోజుతో ముగిసిపోదు స్మైలీ. నిన్ను వెంటపడి బాధ పెడుతూనే ఉంటుంది. నువ్వు మనిషిగా మారేంత వరకు నీ బ్రతుకుని బాగు చేసే మందు నీకు ఎప్పటికీ దొరకదు. చైత్ర, అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోకు. ఈ అవకాశం ఇచ్చింది నువ్వే కదా స్మైలీ. నాకే కాదు, మున్ముందు నిన్ను కొట్టే అవకాశం నువ్వే ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నావు. గుర్తు పెట్టుకో. యస్, దేవుళ్లాంటి భర్తని పక్కన పెట్టుకుని ఎవరికోసమో దిగజారిపోయి మెట్టింటి గౌరవాన్ని పాడు చేసేలా ప్రవర్తిస్తున్నావు అంటే అసలు ఏమనాలే నిన్ను? సిగ్గులేదా నీకు? ఒక్కసారి నువ్వు ఇంటి కోడలివి అని, ఈ ఇంటి గౌరవం కోసం బ్రతుకుతున్నాను అని అనుకో చాలు. నువ్వు నిలబడ్డ స్థానం ఎంత విలువైందో, ఎంత అమూల్యమైందో నీకే అర్థమవుతుంది. అది నీకు అర్థమయ్యేలా మారు చాలు. ఏ బాధైనా నీ కాలి గోటితో సమానమవుతుంది. లేదు నేను ఇలాగే ఉంటాను, కుక్క తోకని ఎవరూ సరి చేయలేరు అన్నావనుకో, ఆ తోకని కత్తిరించి నీ చేతిలోనే పెడతాను. దాని ఈకలు లెక్క పెట్టుకుంటూ కూర్చుందు గాని. ఆయన చేతులు కాలితే ఆయింట్మెంట్ దొరుకుతుంది కానీ జీవితమే కాలిపోతే దానికి ఏ ట్రీట్మెంట్ ఉండదు స్మైలీ. అండర్స్టాండ్? ఓ, నాకిప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ విరాజ్ నువ్వు కలిసి ఇదంతా ప్లాన్ చేశారా? పిచ్చి స్మైలీ, దీన్ని కర్మ రిటర్న్స్ అంటారు. ముందు అది నువ్వు అర్థం చేసుకో. ఇక ముందు నీకు తగిలే ప్రతి దెబ్బకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎనీహౌ, నీ బాధ్యత నీకు తెలిసేలా చేయటం మా బాధ్యత. స్మైలీ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీకు పట్టిన సైతాన్ వదిలేంత వరకు ఆ భూతాలదేవి నిన్ను వదలదు. కరెక్టు కాదు అవన్నీ మాట్లాడద్దు. నేను చెప్తున్నాను కదా, ఆ విగ్రహాన్ని తెచ్చి నాకివ్వు. ఆ తర్వాత ఇక్కడ నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. అర్థమవుతుందా? షూర్, నువ్వు చెప్పాక కాదనేదే ఉంది. ఓకే పృథ్వీ, బాయ్. బాయ్. విగ్రహం తీసుకొచ్చి ఇవ్వాలంట ఏం తెలుసు దీనికి? ఎంత కష్టపడ్డాను. నీ ఒంటి మీద 4 దెబ్బలు పడ్డాయని నేను రక్త కన్నీరు కార్చడానికి నేను మరీ అంత ఎదలా కనిపిస్తున్నానా? పిచ్చి స్మైలీ, నా కంట్రోల్లో నువ్వుండాలి. నన్ను కంట్రోల్ చేసే పవర్స్ కాదు కదా, అటువంటి ఆప్షనే లేదు. విగ్రహం నాదే. అమ్మయ్యా, విగ్రహం రేపు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఏ టార్చరు ఉండదు. స్మైలీ, అత్తయ్య గారు, ఏంటమ్మా ఇలా బెడ్ మీద కూర్చున్నావు? ఏ అత్తయ్య గారు? ఇలాంటి సమయంలో నువ్విలా బెడ్ మీద కూర్చోవడం కాదు కదా, కనీసం దీన్ని తాకకూడదు. కాస్త వీటన్నిటికీ దూరంగా ఉండమ్మా. భూతాలదేవి గారు మరీ మరీ చెప్పారు కాస్త నిన్ను కనిపెట్టుకొనుండమని. ఈ కార్యక్రమం అయిపోయే వరకు కాస్త సర్దుకో స్మైలీ. వదినా, సర్దుకోవడం ఏంటి? స్మైలీ నీ కోడలు అంటే నీ తర్వాతి స్థానం తనది. ఇదంతా తన బాధ్యత వదినా. బెడ్ని కనీసం తాకూడదంటే ఎలా చెప్పు? ఈ రాత్రికి తను ఎలా నిద్రపోతుంది? తను కటిక నేల మీదే పడుకోవాలంట. ఈ కార్యక్రమాన్ని కూడా ఓ దీక్షగానే ఆచరించాలంట. ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా ఇంతవరకు జరిగింది మళ్ళీ మొదట్నుంచి మొదలు పెట్టాలని చెప్పింది. మళ్ళీ మొదటి నుంచా? ఏమంటున్నావు వదినా? అవును హంస, ఇంటి బాగు కోసం తప్పదు. అమ్మా స్మైలీ, కింద పడుకోమ్మా. నేను కూడా ఇక్కడే పడుకుంటాను, సరేనా?
ఈ ఒక్క రాత్రే కదా, భరిస్తాను, చేస్తాను. జరుగుతున్న కార్యక్రమాలన్నీ సజావుగా జరగనిస్తే చాలు. అమ్మా, మీ పని మీరు కానివ్వండి. ఎవ్వరి మాట వినొద్దు. నువ్వేం దిగులు పడకు తల్లి. ఎవరి మాటో నాకెందుకంట, ఆ తల్లి మాటే నా నోటంటుంటుంది. సైతాన్ని బయటికి పంపించేంత వరకు నేను ఊరుకోను తల్లి. సైతాను పోతేనే స్వాములోరి అడుగు ఈ గడపలోకి చేరేది. అంతవరకు నా అడుగుని ఎవ్వరూ మార్చలేరు. కోడలమ్మను తీసుకురండమ్మా. గడియలు దాటుతున్నాయి. రాక్షస కాలం రానే రాదు. మంత్రం పలసనైపోతుంది. ఈ రోజు ఏం ప్లాన్ చేశారో దేవుడా. వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారంటే స్కెచ్ పకడ్బందీగానే సెట్ చేసుంటారు. అదిగో మీ మాటల్లోనే వచ్చేస్తుంది. పదమం. రా తల్లి రా. అమ్మా, విగ్రహం కోసమే కదా ఇదంతా? అవును తల్లి. ఆ విగ్రహం ఈ రోజు ఎలాగైనా తిరిగి వచ్చేస్తుంది. జై జగజ్జనని. సైతాను మాట పలికింది, మంత్రబలం పలికించింది. అమ్మా స్మైలీ, నువ్వు ఏమంటున్నావమ్మా? నిజంగా ఈరోజు స్వామివారి విగ్రహం మన ఇంటికి వస్తుందా? అమ్మా స్మైలీ, విగ్రహం ఎక్కడుంది తల్లి? జాగ్రత్తగానే ఉంది కదా? స్మైలీ, నువ్వు చెప్పింది నిజమా? ఇప్పుడు విగ్రహం ఎవరి దగ్గర ఉంది? ఎలా వస్తుంది? చెప్పు. చెప్పు స్మైలీ, ఎవరి దగ్గరుందా విగ్రహం? తెలీదు అత్తయ్య. ఎక్కడుందో ఏంటో నాకు తెలీదు. కానీ విగ్రహం మాత్రం ఈ రోజు మన ఇంటికి చేరుకుంటుందని నాకు అనిపిస్తోంది. జై జగజ్జనని. తల్లి గోమతి, నీ సంకల్పం నెరవేరబోతోంది. నీ కోడలికి పట్టిన పీడ వీడబోతోంది. భలే భలే మహాభలే. అసాధ్య సాధిని స్వాహ. విగ్రహం వస్తుందని చెప్పాను కదమ్మా. ఇంకా నాలో దుష్టశక్తి ఏమీ లేదనిపిస్తుంది. అవునమ్మా, విగ్రహం తప్పక వస్తుందని చెప్తుంది కదా. నిన్న మీరు జరిపించిన పూజ ఫలించడం వల్లే ఈరోజు తని మాట చెప్తుంది. ఇంకా స్మైలీని హింసించాల్సిన అవసరం లేదమ్మా. ఆనంద్ గారు, నాకు చిన్న డౌట్. జై జగజ్జనని. నా వల్ల కాదు, నా వల్ల కాదు, అదే అదే నా వల్ల కాదు అత్తయ్య. 4 మీద సోలదండనవా? తన వల్ల అవుతుందా? అన్నయ్య, ఈ పూజ ఉద్దేశం మనిషిని దండించడం కాదు. తనలో ఉన్న దుష్టశక్తిని నిర్బంధించి ఈ ఇంటికి మేలు చేయడం. నాలుక మీద శూలాన్ని గుచ్చితే మనకి బాధగానే ఉంటుంది, కానీ తనకి మాత్రం మామూలుగానే ఉంటుంది. విరాజ్, అవునన్నయ్య, నువ్వు మర్చిపోతున్నావు. అక్కడున్నది దుష్టశక్తి కదా. ఏమవుతుంది? తేలు కుట్టినంత బాధగా కూడా ఉండదు కదా. నువ్వు చెప్పింది కరెక్టే విరాజ్. ఎంతైనా భార్య కదా, లోపలేదో బాధగా అనిపిస్తుంది అంతే. ఆలోచించకు బిడ్డ. ఆడ సైతాన్ పోతేనే అది నీకు పెండ్లామవుతాది. మర్చిపోకు. రావే బొమ్మ, రా రా రా. భలే భలే మహాభలే. అసాధ్య సాధిని స్వాహ. రా. నేను రాను. భలే భలే మహాభలే.
అసాధ్య సాధిని స్వాహ రా. నేను రాను రాను రాను. చూసారా, ప్రాణమిస్తానని నమ్మబలికింది. ఇప్పుడు సోలదండనకి రమ్మంటేనే నేను రాను అంటుంది. ఇది నీ కోడలా? ఇది నీ పెండ్లామా? కాదు, దుష్ట శక్తి సైతాన్ రానంటోంది. ఏంటి పృథ్వీ ఆలోచిస్తున్నావు? మొక్కు మొహం తెలియని వాడికి అనవసరంగా ఇన్ని డబ్బులు ఇస్తున్నావనా? ఒక్కోసారి బాక్స్ దాటి బయటకొచ్చి ఆలోచించాలి. చిన్నగా ఆలోచిస్తే ఎలా? వాడికి కారు నిండా డబ్బిచ్చినా ఆ విగ్రహం విలువ ముందు చాలా తక్కువే. సో జస్ట్ ఈ డబ్బుతోనే పని అయిపోతుంది. డబ్బులు కదా మామ్, ఎందుకో ఒక్క రూపాయి పోతున్నా మనసుకి తృప్తిగా ఉండదా? ఏమైంది పృథ్వీ? మెసేజ్ మామ్, చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదు అని. ఎవరు? మొబైల్లో ప్రెడిక్షన్ మామ్. ఈ మొబైల్ ప్రెడిక్షన్ కూడా నమ్ముతున్నావా? ప్రెడిక్షన్ నమ్మడం కాదు మామ్, కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ని కనీసం అంచనా వేయాలి కదా. ఏ డాంకీ కే హౌలా, क्या रे वीडियो कॉल किया? కన్ఫర్మేషన్ కే లియే. నీ దగ్గర విగ్రహం ఉందని నాకు నమ్మకం కలగాలి కదా, సో కన్ఫర్మ్ చేయి. अच्छा मेरे पास तू टेस्टिंग, నువ్వు ఎవరు ఏంటో నాకేంటి నమ్మకం? షేర్ సింగ్, ఇక్కడ నేనెవరో నీకు అనవసరం. నీకు కావాల్సింది డబ్బు, కానీ నాకు నువ్వెవరో తెలియడం అవసరం కదా. अरे ओ मेरा नाम शेर सिंह, पंजाब का पहलवान. मैं धंधा करने वाला हूँ, तेरा जैसा डो के देने वाला नहीं हूँ. वैसा नहीं शेर सिंह जी. हे वैसा नहीं तो कैसे रहा हौले? इधर मेरा बात सुन रहे, ये विग्रह का अवसरम किसको है? हाँ नाटक कर रहे क्या? नहीं 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 शेर सिंह जी, जरा ध्यान से समझ लो प्लीज. क्या समझ रहे उल्लू के पट्टे? मैं अभी ये विग्रह नहीं देते. चल सिंह जी प्लीज माफ कीजिए, माफ कीजिए. मेरा बात गलत मत समझो प्लीज. एक बार सोच लो ना. 50 लाख 50 లక్షలు ఇస్తున్నాం మీకు కన్ఫర్మేషన్ చేసుకోవాలని అనుకోవడం తప్పని అవుతుంది. అరే ये बात समझिए ना. ये रिक्वेस्टिंग है ऑर्डर है? అడుక్కుంటున్నా ప్లీజ్. हाँ ठीक है अभी क्या होना तेरे को? విగ్రహాన్ని ఒకసారి చూపించు. देखो देखो विग्रह देखो. విగ్రహం कंफर्म हो गया? हाँ देखा. हाँ ठीक है हाँ ఎస్ మామ్, విగ్రహం వాడి దగ్గరే ఉంది. కన్నయ్య, నువ్వు మామూలు అడివి కాదు. హలో షేర్ సింగ్ ఇక్కడ. అయినా ఈ మాత్రం లేకపోతే వాడిని హ్యాండిల్ చేయలేము. వాడిని అంత బ్లైండ్ గా నమ్మలేము. ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేయాలి. తగ్గ ఫర్లాగా ఉంటుంది. ఇప్పుడు రా కూర్చుందాం. హలో పృథ్వీ గారు ఎక్కడున్నారు? బయటున్నాను మహి, చెప్పు. కన్నయ్య, ఏదో ఆటో వస్తుంది. వాళ్ళే అయి ఉంటారేమో.
రా నువ్వు. చైత్ర, బ్యాగ్ జాగ్రత్త, కారులోనే ఉంచు. ఎందుకు? చేతిలో ఉండటం సేఫ్ ఏమో. వచ్చేది 420 జాదుగాళ్ళు. కళ్ళ ముందున్నది కష్టమైన ఈజీగా మాయం చేయగలరు. వాళ్ళని వాళ్ళలాగే హ్యాండిల్ చేయాలి. నువ్వు కారులోనే ఉంచు, నేను చెప్తాను కదా. కన్నయ్య, నీతో మాట్లాడింది మేల్ వాయిస్ వచ్చింది, మరి ఆటో దిగింది ఫీమేల్. వచ్చిన పర్సన్ కరెక్టే అని ఎలా తెలుసుకోవడం? ప్రాబ్లం ఏం లేదు, అన్నీ తెలుస్తాయి, అన్నీ వర్కౌట్ అవుతాయి. అండ్ డివైస్ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. యాభై లక్షల షేర్ సింగ్. ₹1 కూడా తగ్గకుండా లెక్కేసి ఈ బ్యాగ్ లో పెట్టాను. లెక్క సరిపోయింది. ఇక ఈ విగ్రహం నాదే కదా. ఓ రుకోజీ రుకోజీ రుకోజీ, మీరు లెక్క పెడితే లెక్క సరిపోయినట్టు కాదు జీ. ఏం మాట్లాడుతున్నావు? అవుజీ, మామ్లా ఏకదం కరెక్ట్ ఉండాలి. మీరిచ్చిన ప్రతి నోటు మంచి నోటుందో దొంగ నోటుందో మాకు తెలియదు కదా. ఏ సింగ్, టూ మచ్ చేయకు. ఏ టూ మచ్ కైసా అవుతా జీ? నాది ఒకవేళ డూప్లికేట్ విగ్రహం ఇస్తే నీది ఒప్పుకుంటాయి. నాది మోసం చేసేది రాదు, మోసపోయేది లేదు. ప్రతి నోటుకి చెక్ కర్నా హై. ఏంటి చెక్ చేసేది? డబ్బు చూస్తే తెలియడం లేదా? ఇప్పుడే వాటిని బ్యాంకు నుంచి తెప్పించాను, అర్థమవుతోందా? मैडम जी आपका फ्रस्ट्रेशन कंट्रोल करो. ओ मेरे प्यारे राकुल, हाँ बोलो. मिशन को इधर लेकर आना, नोट चेक करना है. हाँ जी. ఏదైనా నా పిల్లం హ్యాండిల్ చేస్తేనే నాది దిల్ ఖుష్. సెంటిమెంట్ అయ్యి జావనా జా. వీడికొక్కడికే పెళ్ళం ఉంది. నోట్లు ఒరిజినల్ అని నేను చెప్తున్నాను కదా. क्या जी, మిషన్ కి ఆప ఏమీ అనొద్దు. ఈ మిషన్ మాది పుట్టింటిది. ఏ ఇంటి నుంచి తెస్తే ఏంటి? మిషన్ అన్నాక ప్రాబ్లం రాదా? ఆ నోట్లు కూడా నేనే చెక్ చేస్తాను. ले लो जी, आप ही चेक करो. చెక్ करने दो. మిషన్ చూస్తుంటేనే అర్థం అవట్లేదా? చూడండి ఎలా దుమ్ము పట్టిందో. ఓ మేరీ ప్యారీ రకుల్, దుమ్ము ఉంది అంట, నువ్వు చూడలేదా? చూసారా, లైట్ కూడా బ్లింక్ అవుతుంది. అవుజీ, మేడం జీ చెప్తుంది కూడా నిజమే. దుమ్ము పట్టి లైటు రాలా, ఇప్పుడు వస్తుంది మేడం జీ. ఔర్ ఏక్ బార్ మీది చేత్తో టీక్ సే సాఫ్ చేసి ఏక్ కట్ట చెక్కరు. ఒక కట్ట చాలా? మాకు నమ్మకం కలిగితే చాలు జీ. సరే. చూసారు కదా, ఒక్క నోట్ కూడా డూప్లికేట్ రాలేదు, ఆల్ ఒరిజినల్. మేడం జీ బహుత్ బహుత్ శుక్రియా, మాకు మీ మీద నమ్మకం కలిగింది. ఓ మేరీ ప్యారీ రకుల్, బ్యాగు లేలో, మేడం జీ బహుత్ జెన్యూన్ హై. ఓ విగ్రహం దేదో. మేడం జీ, ఇలాగే మనం దందాలు చేస్తూ ఉందాం. మీకు పలానా దగ్గర ఐటమ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాయం చేసుకుని తీసుకొస్తాం. మీరు ఇట్లాగే పైసలు ఇస్తూ ఉండండి, ఏమంటారు? ముందు ఇది పూర్తి అవనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఇంకా ఏముంది జీ, అయిపోయింది కదా. ఒక పని చేయండి,
మీ అడ్రస్ మాకు ఇవ్వండి, మేము పర్సనల్ గా వచ్చి కలుస్తాం. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. అక్కర్లేదు, ఫోన్ నెంబర్ ఉంది కదా, అవసరమైనప్పుడు మేమే కాల్ చేస్తాం. అట్లీస్ట్ आपका नाम. ठीक है, आपका बेटा का नाम तो बताइए. చాలా థ్యాంక్స్ పృథ్వీ గారు. అడగగానే ఇక్కడి వరకు వచ్చి ఆంటీ గారికి సాయం చేశారు. మహి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మన మధ్య థ్యాంక్స్ చెప్పుకునేంత దూరం ఉందని నేనెప్పుడు అనుకోలేదు. అమ్మా మహి, నీకోసం ఈ బాబు ఏదైనా చేసేలా ఉన్నాడు. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి బాబు. నా బిడ్డలాగే అనిపిస్తున్నావు. మహి చాలా మంచిది. తనకి నీలాంటి మరో మంచి మనిషి తోడున్నాడు. అయినా ఆ దేవుడు అకారణంగా ఏ పరిచయం చేయడులే. పృథ్వీ గారు, మీకేదో ముఖ్యమైన పనుందన్నారు కదా, మీరు బయలుదేరండి. అయ్యో పర్లేదు మహి, ఇక్కడ ఏదైనా అవసరం ఉంటుందేమో, నేనుంటాను. పృథ్వీ గారు, ఆల్రెడీ మీ విలువైన టైంని మా కోసం వెచ్చించారు. నేను ఇక్కడ ఉన్నాను కదా, పర్వాలేదు, మీరు వెళ్ళండి. అంటే డాక్టర్ దగ్గరికి అది తీసుకెళ్లాలంటే? అదంతా నేను చూసుకుంటానులేండి. అయినా ఆంటీకి తెలిసిన డాక్టర్ ఒకరున్నారు, నేను పిలుస్తాను. మీరెందుకు టైం వేస్ట్ చేసుకోవడం, మీరు వెళ్ళండి. ఓకే మహి. అమ్మా, టేక్ కేర్, రెస్ట్ తీసుకోండి. సరే బాబు, బాయ్ మహి. $500 crores in my hands. వెంటనే అక్కకు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి, లేకపోతే ఆంటీకి పెయిన్ ఎక్కువయ్యేలా ఉంది. ఆంటీ, నేను డాక్టర్కి కాల్ చేస్తాను. అలాగేనమ్మా. నొప్పిని భరించలేకపోతున్నాను, త్వరగా కాల్ చేసి రమ్మని చెప్పు. హాల్లో ఫోటో. ఈ ఫోటో చూసిందంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నా బాధ నీకు బాగుంది అనుకున్నావు, ఇప్పుడు నీ బాధని కూడా నేను బాగుంది అని అనుకోవాలా? నీలా నేను ఆలోచించి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. వీలైతే నీ బాధని కూడా నేను తగ్గించాలి అనుకుంటాను. అది నా వ్యక్తిత్వం. ఓకే చూడు, ఇప్పుడు కూడా నేను నీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను. ఈ బాధల నుంచి నీకు విముక్తి కలగాలి అని అంటే నేను చెప్పినట్టు చేస్తావా? మాట తప్పవు కదా? ఓకే ఆగు, మహి కాల్ చేస్తుంది, ఇప్పుడే వస్తాను. సరే సరే, నా చెల్లితో ఫోన్ మాట్లాడి నీకు విషయం చెప్తాను, ఆగు. హలో మహి, చెప్పు. ఎక్కడున్నావు అక్క? ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను మహి. ఏంటో చెప్పు. అక్క, అర్జెంట్ గా నీతో అవసరం పడింది. ఏంటి మహి అది? ఏమైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం కాదక్క, తెలిసిన ఆంటీకి. ఆంటీనా? ఎవరావిడ? ఏమైందే? అక్క, తను ఇంతకు ముందు నీ పేషెంటే. ఇప్పుడు స్కిడ్ అయి పడిపోయారు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారక్క. నువ్వు త్వరగా రావాలి. హాహా వస్తాను. ఇంతకీ ఆవిడ పేరేంటి? అది తన పేరు నాకు తెలియదక్క, ఎప్పుడు ఆంటీ అని పిలుస్తాను. ఇంతకు ముందు తను నాకు జాబ్ ఇప్పించాలని చాలా ట్రై చేసిందక్క. యాక్చువల్ గా ఒక మంచి జాబ్ కూడా ఇప్పించారు, కానీ ఆనంద్ గారు జాబ్ ఆఫర్ చేయడం వల్ల దాన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. తను చాలా మంచిదక్క,
ఎక్కడున్నా త్వరగా రా అక్క. అలాగే మహి, వస్తాను. మనకి సహాయం చేయాలనుకునే వాళ్ళకి తిరిగి మనం సహాయం చేయకపోతే ఎలా చెప్పు? ఇప్పుడే వస్తాను. అడ్రస్ పంపించు. సరే అక్క. చెప్పాలి కదా. ఏమీ లేదు స్మైలీ. ఇప్పుడు నీ మొహాన్ని దాచుకున్నట్టే నీతో చెయ్యకూడని పనులన్నీ చేపిస్తున్నారే, వాళ్ళని నువ్వు దాచిపెడుతున్నావే. వాళ్ళెవ్వరు, అది బయటపెట్టు. వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాన్ని తిరిగి ఈ ఇంటికి అప్పగించు. ఆటోమేటిక్గా నీ తప్పులన్నీ సరిదిద్దబడతాయి. ఈ బాధలన్నీ తీరిపోతాయి. ఓకేనా? చెప్పాను కదా ఆంటీ, మా అక్క చేయి పడిందంటే అంతే. ఇక నీ గతి ఇంతేనే. మహి, మేడంని కాస్త రెస్ట్ తీసుకొనివ్వు. తనకి ఇప్పుడే రిలాక్స్ అవ్వాల్సిన టైం. నువ్వు వెళ్ళు, ఆంటీకేం పర్వాలేదు గాని తననిప్పుడు నేను హ్యాండిల్ చేస్తాను. ఐ మీన్ కేరింగ్గా చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. సరే ఆంటీ, మరి నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. బ్రతుకుని కాల్ చేయాలని చూస్తూ జాగ్రత్త అని చెప్తున్నావా? నిన్ను నిలువునా చీరేసిన తప్పులేదే. నా చేతిలో నీకుందే అసలు సిజలైన ట్రీట్మెంట్. మహి, నువ్వు పద. ఆంటీకి ఏం కావాలన్నా నేను చూస్తాను. సరే అక్క. బాయ్ ఆంటీ, టేక్ కేర్. పద పద. కాలు పెయిన్ గా ఉంటేనే విగ్రహం సేఫ్ గా ఉంది. కాకపోతే మార్చుకునే శక్తినే మనం సంపాదించుకోవాలి. అవును, మీరు చెప్పింది 100% కరెక్ట్. బై ది వే పృథ్వీ గారు, మీరు చేసిన ఈ సహాయానికి చాలా పెద్ద థ్యాంక్స్. నేనే హెల్ప్ చేశాను. మీరు మహిని సేవ్ చేయడం వల్లే కదా విగ్రహం దొంగ అడ్రస్ నాకు దొరికింది. అదే మహిని సేవ్ చేశారంట కదా, తను ఇప్పుడే నాతో చెప్పింది. ఓ అదా. ఇట్స్ ఓకే చైత్ర గారు. ఓకే పృథ్వీ గారు, బాయ్. బాయ్ అండి, బాయ్. తీసుకో, చూడు, జాగ్రత్తగా వెళ్ళు. సరే అక్క, బాయ్. బాయ్. వల్లి, రాక్షస బల్లి అని పెట్టాల్సిందే నీ పేరు. మొత్తానికి ఉత్స బిగించకుండానే వచ్చి నా వలలో పడిపోయావు. ఇక మీ తల్లి కొడుకులకి నా కన్నయ్య చేతిలో మామూలు ఫెస్టివల్ ఉండదు. మిమ్మల్ని ఉప్పు పాతరేసి ఊరంతా జాతర చేస్తారు. అయిపోయింది స్మైలీ, కంట్రోల్ చేసుకో. ఏంటి అయిపోయింది? ఈ సోల ప్రక్షాళనతోనే పట్టిన పీడ విరగడవ్వాలా, కానీ ఇంకా విగ్రహం జాడ చెప్పనే లేదు. అంటే సైతానికి ఇంకా సరదా తీరినట్టు లేదు. ఏయ్ బొమ్మ, రేపటి పూజకు సిద్ధమవ్వు. పేడని పిండి ఎండగట్టేంత కఠినమైన పూజ చెయ్యాలి. ఆ పూజ అవసరం రాదేమో అనుకున్నాను, చెయ్యక తప్పేలా లేదు. ఇంకేం పూజ? వస్తే దరిద్రపు కొట్టుదానా, ఇంకా ఎంతకాలం ఇంట్లో ఉంటావే? నిన్ను మాడి మసి చేస్తే కాని పోయేలా లేవు. నికృష్టబ్దానా, పోవే ఇంట్లోంచి. అయ్యో స్మైలీ, నిన్ను కాదమ్మా, నీ లోపల దరిద్రపు గొడ్డుది ఉంది కదా, దాన్ని తిడుతున్నాను. నువ్వేం అనుకోకమ్మా. వదినా, ఏం అనుకోదులే. లోపలున్నది ఈ రోజు వరకు అబద్ధం చెప్పి మేనేజ్ చేసింది గాని రేపటి పూజకి
చచ్చినట్టు నిజం చెప్తుంది. చచ్చినట్టేంటి? చావడమే గ్యారంటీలో ఉంది. ఒరే పృథ్వీ, ఇడియట్, ఇంతవరకు రెస్పాన్స్ లేదేంట్రా? అత్తయ్య, నేను లోపలికి వెళ్ళొచ్చా? అయ్యో వెళ్ళమ్మా, బాగా రెస్ట్ తీసుకో. రేపటి పూజకి సిద్ధం అవ్వాలి కదా. అవునమ్మా, అసలే కాస్త గట్టి పూజంట. వడ్డింపు సైతానికైనా వాయింపు నీకే కదమ్మా. ఒంటికి ఓపిక లేకపోతే ఎలా? వెళ్ళు తల్లి, వెళ్ళు. మీ తాతయ్య గారి ఆశయ సాధన కోసం నిజాయితీగా పనిచేసినందుకు మా అమ్మ జీవితాన్ని చీకటి చేసింది ఈవిడ. ఈ నాగవల్లే. అవునన్నయ్య, సీతారత్నం గారు మన కంపెనీలోనే తాతయ్య గారి నమ్మకస్తురాలిగా అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం చేసేవారు. సీతారత్నం గారు తన నిజాయితీకి లోబడి తాతయ్య గారి నమ్మకానికి కట్టుబడి పనిచేస్తే ఆ నాగవల్లి సీతారత్నం గారి మీద పగబట్టి ఆవిడ జీవితాన్ని, సర్వస్వాన్ని నాశనం చేసింది. అంతేకాదన్నయ్య, సీతారత్నం గారితో పాటు తాతయ్య మీద కూడా పగ సాధించాలని మన కుటుంబం మీద కూడా తనే విషాన్ని కక్కే ప్రయత్నం చేస్తోంది. అందుకే అన్నయ్య స్వామివారి విగ్రహాన్ని ఇంటి నుంచి మాయం చేయించి మన కుటుంబం పరువుని బజారు పాలు చేయడానికి ప్రయత్నించింది. అంటే తనే స్మైలీని కూడా ట్రాప్ చేసిందా? అవునన్నయ్య. మై గాడ్. ఆనంద్ గారు, అదే భూతల్ దేవి గారు చెప్పారు కదా, స్మైలీకేదో దుష్టశక్తి ఆవహించేలా చేశారని. లైక్ హిప్నటైజ్ కావచ్చు కదా. తనకి తెలియకుండానే ఇదంతా జరిగిపోయి ఉంటుంది. ఇప్పటికైనా ఏం జరిగిందో మీ అందరికీ తెలిసింది కాబట్టి ఇక ముందు ఏం చేయాలో, ఈ సమస్యల్ని ఎలా సాల్వ్ చేయాలో ప్లాన్ చేస్తే సరిపోతుంది. అవును విరాజ్, ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్న ఆ నాగవల్లిని అంత సులువుగా వదలకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. అన్నయ్య, మనం తొందరపడకూడదు. ఈ విషయం కూడా మన ముగ్గురు మధ్య ఉండాలి. ఈ ఇంట్లో దయచేసి ఎవరితో డిస్కస్ చేయొద్దు. చెప్పకపోతే అలరా? దొంగని పట్టుకోవాలంటే లోపలికి దూరే అవకాశం ఇవ్వాలి. దూరాక దారి మూసేయాలి. జాగ్రత్త పడాలి అన్న ఆలోచన కూడా రానివ్వకుండా ఆ దొంగకి ట్రాప్ సిద్ధం చేసి పెట్టాలి. కరెక్ట్ విరాజ్, నేనెవరితోనూ ఈ విషయం డిస్కస్ చేయను. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. సమస్యని మాత్రం ఇంటి పరువుకి ఇబ్బంది కలగకుండా సాల్వ్ చేయండి. షూర్ అన్నయ్య. నువ్వు చేసిన ఈ పాపాలన్నింటికి ఆ నరకంలో కాదు, బ్రతికుండగానే నీకు నరక యాతనంటే ఏంటో చూపిస్తాను.